రాయదుర్గంలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి మద్యం మత్తులో కారుతో బీభత్సం చేశాడు. తప్పతాగి అడ్డొచ్చిన వారందరిపైకి దూసుకెళ్లాడు. 6 ప్రాంతాల్లో వాహనాలు ఢీకొట్టుకుంటూ బీభత్సం చేశాడు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా 10 మందికి గాయాలయ్యాయి. కారు బీభత్సంపై ఆగ్రహించిన స్థానికులు కారును వెంబడించి సాఫ్ట్వేర్ ఉద్యోగిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రమాద ధాటికి ఒక కారు, ఆటో, 3 బైకులు సైతం ధ్వంసమయ్యాయి. నిందితుడు నిజాంపేట్కు చెందిన క్రాంతి కుమార్ యాదవ్ గా గుర్తించారు పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో ఏకంగా 550గా రీడింగ్ వచ్చింది. నిందితుడిని రిమాండ్ కు తరలించారు పోలీసులు. రాయదుర్గంలో కారు బీభత్సంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. మనతో మాట్లాడేందుకు రాయదుర్గం సీఐ వెంకన్న ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎన్ని గంటల టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది? అసలు ఎంతమందిని ఇంజూరీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు? మన సండే నైట్ అరౌండ్ 12:30 to 1 o'clock టైంలో మన క్రాంతి కుమార్ అని చెప్పేసి ఈయన నిజాంపేట సంబంధించిన వ్యక్తి. ఈయన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ పనిచేస్తాడు. మిడ్ నైట్లో మన జూబ్లీ హిల్స్ నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుకుంటూ కారులో వోక్స్ వ్యాగన్ పోలో కారు వచ్చాడు. మైండ్ స్పేస్ దగ్గర ఈ యాక్సిడెంట్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఒక కార్కి డ్యామేజ్ చేశాడు. అదే ఆ టెన్షన్లో కంటిన్యూగా వెళ్ళి శిల్పా ఫ్లైఓవర్ దగ్గర ఒక బైకు, అక్కడ 3 ఇంజూర్ అయ్యారు. ముందుకు వచ్చిన తర్వాత పిస్తా హౌస్, మన బెంగళూరు హైవే మీద పిస్తా హౌస్ దగ్గర ఒక పెడస్ట్రియన్కు డాష్ కొడితే అతను అక్కడ స్పాట్ డెడ్. అదేవిధంగా ముందుకు వెళ్ళిపోయి మన కిమ్స్ హాస్పిటల్ దగ్గర మన షేక్పేట ఫ్లైఓవర్ దగ్గర ఒక 2 బైక్స్ ప్లస్ ఒక ఆటో కొట్టాడు. అక్కడ 7 మెంబర్స్ టోటల్. ఈ ఇన్సిడెంట్లో 10 మెంబర్స్ ఇంజూర్డ్ అండ్ 1 మెంబర్ చనిపోయాడు. ఆ చనిపోయిన వ్యక్తి లేబర్ లాగా ఉన్నాడు. 25 to 30 years ఏజ్ ఉంది. ఇంకా అతను ఎవరు అనేది ఇంకా ఐడెంటిఫై అవ్వలేదు. అయితే నిన్న అతను అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఆయన డ్రంక్ అండ్ టెస్ట్ చేస్తే 550 రీడింగ్ వచ్చింది అన్నట్టు. ఈ మధ్యలో అది చాలా హైయెస్ట్ రీడింగ్. ప్రజెంట్ అతను జైలు కూడా పంపించాం, జైల్లో ఉన్నాడు ప్రస్తుతం. సో దీని మీద అవేర్నెస్ చాలా అవసరం. యూ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ లా. సో వన్స్ యూ డిడ్ ఏ మిస్టేక్ 100% he will be punished. తాగి ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వచ్చేసి ఎవడైనా పాదాచారులు కావచ్చు, వాహనదారులు కావచ్చు, వాడు వెళ్తున్నప్పుడు వాళ్ళని ఢీ కొట్టి ఈ విధంగా చేస్తే మాత్రం అటు లా నుంచి కానీ ఇటు పోలీసుల పరంగా కూడా తప్పించుకోలేరంటూ కూడా సీఏ చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో కలిసి జ్యోతి TV9 రాయదుర్గం PS నుంచి.